గార్డెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము షిరిడి సాయిబాబా వారిని దర్శించుకోవడానికి వచ్చాము. దాదాపు 25 మంది మా కుటుంబం కలిసి బాబా వారిని దర్శించుకోవడానికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా ఆడపడుచు వాళ్ళు షిరిడి వెళ్ళారండి. దాంతోపాటు ఇంకా చాలా ఊర్లు చూసి వచ్చారు. సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇది. బాహుబలిలో ప్రభాస్ అండ్ రాణా ఎలా దెబ్బగా ఉంటారో, మా ఫ్యామిలీ అంత పెద్దదో వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే పెద్దదనమాట. మా ఫ్యామిలీ పెద్దది, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే పెద్దది. వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. సుమారు ఒక 25 మంది కలిసి ఒక టూర్ వెళ్ళారు. షిరిడి సాయిబాబా ఇంకా చాలా గుళ్ళు మహారాష్ట్రలో చూసి వచ్చారు. ఒక 1 వీక్ టూర్ అనమాట. సో వాళ్ళు ఏ ఊర్లు వెళ్ళారు, ఏ కొత్త ప్రదేశాలు చూశారు అంటే మనకి తెలిసినవే, బట్ వాళ్ళు చూసిన ప్రదేశాలన్నింటినీ కూడా సో ఆ వీడియోస్ మనం ఈ వీడియోలో చూద్దాము. చివరి వరకు చూడండి, ఓకేనా? అందరికన్నా పెద్దోడు మొగోడు అయాన్ కేదార్ వీర్. ఇక అందరూ కలిసి షిరిడికి వెళ్ళడానికి ట్రైన్లో బయలుదేరారు. షిరిడి తర్వాత మిగతా క్షేత్రాలన్నీ చూస్తారనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ట్రైన్లో చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. 29 అవర్స్ తర్వాత వీళ్ళందరూ షిరిడి చేరుకున్నారు. అంటే సుమారు 1.5 రోజు ప్రయాణం అనమాట. తర్వాత అందరూ ఒక చిన్న మినీ వ్యాన్ని బుక్ చేసుకుని వెళ్తున్నారు. కొప్పు చూడు, కొప్పు అందం చూడు అంటూ చూడు కొప్పులో ఉన్న పూల చూపిస్తున్నారు వీడియోకి. అందరూ చూడండి ఎంత చక్కగా పూలు కట్టుకున్నారు. అక్కడ మేబీ ఈ పువ్వులు స్పెషల్గా కడతారేమో మనలా కాకుండా, చాలా దారమే కనిపించకుండా చాలా టైట్గా దగ్గరగా కట్టినట్టున్నాయి కదా పువ్వులు. చాలా అందంగా కట్టారు. ఆగండి, వీళ్ళు పూలదండని మ్యాటర్ చేసినట్టున్నారు 10 మంది కాబట్టి. సో ఒక మినీ వ్యాన్ని బుక్ చేసుకుందాం అనుకుని మినీ వ్యాన్ బుక్ చేసుకుని వెళ్తున్నారు. అక్కడ క్లైమేట్ కూడా మనలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అందరూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మినీ వ్యాన్లో ట్రావెల్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారనమాట. ఇప్పుడే దిగుతున్నారు. మా ఆడపడుచు వాళ్ళ అక్క, బావగారు అండ్ ఈవిడ ఇంకో పిన్న అత్తగారు అనమాట. వాళ్ళ అత్తగారు వాళ్ళ చెల్లి అక్క సంథింగ్ వాళ్ళ అత్తగారే మా విజయ వాళ్ళ అత్తగారు ఇప్పుడు దిగుతున్నారు. అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు అనమాట దిగుతున్నారు. విజయ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి, విజయ వాళ్ళ ఆడబడుచు, మా ఆడబడుచుకి ఆడబడుచు అనమాట తను, మా అంకుల్ మావయ్య గారు. ట్రైన్ దిగ్గానే వాళ్ళు మినీ వ్యాన్లో బయలుదేరారు కదా. సో వాళ్ళు ఒక హోటల్కి తీసుకెళ్ళి ఇక్కడే స్టేయింగ్ అని చెప్పారంట. లేదు మేము సైకిల్ బాబా ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారంట. వాళ్ళు మనిషికి 200 అవుతుంది, మీరు ఇక్కడే స్టే చేయాలని చెప్పారంట. వెంటనే మాడిపచ్చు ఆన్లైన్లో సెర్చ్ చేసి చూస్తే సైకిల్ బాబా ఆశ్రమం వాళ్ళు ఎక్కడైతే దింపారో తన పక్కనే ఉందంట. సో బాబా దయ వల్ల అక్కడికి వెళ్ళి వెంటనే మాట్లాడుకోగానే వాళ్ళకి 2 రూమ్స్ అలాట్ చేయడం జరిగింది. అండ్ మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ కూడా అక్కడ ఫ్రీ అట. సో అక్కడ టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి ఔరంగాబాద్ ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు. ఆ తర్వాత రోజు బాబా దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఎంతమంది విజిటర్స్ వస్తున్నారో చూడండి. అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎనీవేస్ మన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీగా వెళ్ళడం వాళ్ళకి చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఆ ప్రాంగణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందంట. చూడండి మనకు అక్కడక్కడ సాధువులు కూడా కనిపిస్తున్నారు. గుడి కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఇక ఫస్ట్ డే బాబా దర్శనం తర్వాత శంషింగ్నాపూర్, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ అండ్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళారు. అంతేకాకుండా
అభయాంజనేయ స్వామి గుడికి వెళ్ళారంట. ఆ ఆంజనేయ స్వామి నిద్రపోతూ ఉంటారంట అక్కడ. విగ్రహం స్పెషల్ అదంట. నిద్రపోతూ ఉన్న ఆంజనేయ స్వామిని ఆ గుళ్ళో మనం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత నాసిక్, త్రయంబకేశ్వరం, సప్తశృంగేరి మాత ఆలయానికి వెళ్ళటం జరిగింది. వనీలో సప్తశృంగేరి మాత ఆలయం ఉంటుందంట. సో అమ్మవారి పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. వీడియోలో అమ్మవారు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళినా సరిగ్గా తీసుకోవడానికి ఉండదు కదా, కానీ తీసుకోవడానికి చాలా చక్కగా వీడియో తీయడం జరిగింది. మన వాళ్ళందరూ ఫుల్ జోష్ మీద ఉన్నారు కదా, అందరూ హాయ్ చెప్తున్నారు. వాళ్ళు అన్నిసార్లు హాయ్ చెప్పినందుకన్నా వాళ్ళందరి కోసం లైక్ వేసుకుందాం మనం. చూడండి, ఆంజనేయ స్వామి నిద్రపోతున్నట్టు రూపం ఉంటుంది ఇక్కడ ఆలయంలో. సో అందరూ తమలపాకుల దండలు తీసుకొచ్చి మాలలో స్వామివారికి సమర్పిస్తున్నారు. సో కిటికీ నుంచి చూస్తున్నారు, అంటే డైరెక్ట్గా విగ్రహం అయితే మనం ఎదురుగా వెళ్ళి చూస్తూ వెళ్తాము. సో రౌండ్గా మనం చుట్టుపక్కల నుంచి కూడా మనం చూడవచ్చు అనమాట, ఎందుకంటే స్వామివారు నిద్రపోతున్నట్టుగా ఉంటారు కాబట్టి చుట్టుపక్కల నుంచి చూస్తున్నారు. చూడండి ఎంత చక్కగా వచ్చారు. మన వాళ్ళు వీడియో కూడా చాలా బాగా తీశారు మన వ్యూవర్స్ అందరి కోసం, అందరూ చూడాలని. ఆలయం కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. హాయ్, మా షిరిడి యాత్రలో భాగంగా ఈరోజు మా యాత్ర త్రయంబకేశ్వరం. దారిలో టిఫిన్ చేయడానికి ఒక హోటల్ దగ్గర ఆగాము. ఇక్కడ రేట్స్ చూసి మా వాళ్ళందరూ షాక్ అయ్యారు. సో ఒకసారి వాళ్ళ ఫేసెస్, వాళ్ళు తినే టిఫిన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏకంగా ఇడ్లీ, సింగిల్ ఇడ్లీ 30 నుంచి 80 రూపాయలు సింగిల్ అండి. మన రాష్ట్రం దాటామంటే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా భోజనానికి ఇబ్బంది పడాల్సిందే. దీన్ని చూసి తాజ్మహల్ అని భ్రమపడ్డారు కదా, కానే కాదు. ఇది 17వ శతాబ్దంలో మొఘల్ కట్టడము. ఛత్రపతి శివాజీ టైంలో సంభాజీనగర్లో దీన్ని నిర్మించారు. యాక్చువల్గా ఔరంగాబాద్లో దీన్ని దక్కన్ తాజ్ అంటారు. తాజ్మహల్ని ప్రేరణగా తీసుకొని దీన్ని నిర్మించారనమాట. ఆ టైంలో 1660లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సన్ అజం షా తన తల్లి దిల్రాస్ బాను బేగం గౌరవార్థం దీన్ని నిర్మించడం జరిగిందనమాట. అక్కడ దాన్ని దక్కని తాజ్ అని అంటారు, మన వాళ్ళు మినీ తాజ్మహల్ అని పిలుచుకుంటారు. యాక్చువల్గా ఈ తాజ్మహల్ని ఎవరైతే నిర్మించారో ఉస్తాద్ అహ్మద్ లహౌరీ, అతని కుమారుడు అతావుల్లా హన్స్పత్ రాయ్ అనే ఇంజనీర్ సమక్షంలో దీన్ని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా తాజ్మహల్ అంటే అది సమాధి, ముంతాజ్ యొక్క సమాధి. ఇక్కడ కూడా ఈ దక్కని తాజ్ యొక్క నిర్మాణానికి మూలాంశం ఏంటంటే ఆయన తల్లి దిల్రాస్ బాను బేగం యొక్క గౌరవార్థం నిర్మించారు కదా. ఈ బృహత్తర ద్వారం, అంటే ఇంత పెద్ద ద్వారం, ఇది సమాధుల సముదాయానికి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంటుందన్నమాట. సందర్శకులు నేరుగా ఈ 4 భాగాలుగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్తుంది. దాన్ని చార్బాగ్ అంటారు. 4 భాగాలుగా ఉన్న సమాధుల సముదాయానికి తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని చార్బాగ్ అంటారు. అది మొత్తం ఉద్యానవనం లాగా. అక్కడ మనకి తాజ్మహల్లో ఏ విధంగా అయితే ముందు మొక్కలతో నీట్గా చేసి ఉంచుతారో, ఇక్కడ కూడా సేమ్ ఉద్యానవనం మధ్యలో ఈ దక్కన్ తాజ్ అనేది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా తర్వాత వనీకి వెళ్ళారు కదా, చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అసలు. చుట్టూ పచ్చదనం, మేఘాలు, ఒక స్పెషల్ క్లైమేట్ని చూసామని చెప్పేసి అన్నారు మన వాళ్ళు. చాలా వైరల్ అవుతుంది ఇదే. ఆ తర్వాత నాసిక్లో పంచవటి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈవిడ శృంగేరి మాత, మీరు కూడా దర్శనం చేసుకోండి. బసాల్ట్ రాతితో కట్టబడిన త్రయంబకేశ్వర శివాలయంలో శివుని దివ్య త్రిశూలం బాగా ఫేమస్. అండ్ 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంటుందన్నమాట.
ఇక ఇది వచ్చేసి ఫ్యూనిక్యులర్ రోప్వే ట్రైన్. ఇది వాణిలోని సప్తశృంగేరి నివాసినిదేవి శక్తిపీఠం ఆలయం డౌన్లో ఉంటుంది. ఓల్డ్ పీపుల్కి అండ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ 510 నిటారు రాతి మెట్లు ఉంటాయంట, కష్టతరమైన మెట్లు, అవి ఎక్కలేరు. కాబట్టి ఈ ట్రైన్ ఎక్కితే 3 నిమిషాల్లోనే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది హై స్పీడ్ ఇంక్లైన్డ్ ట్రాన్సిట్ ట్రాలీ సిస్టమ్. ఒక్కో ట్రిప్కి 60 మెంబర్స్ వెళ్ళొచ్చు ఈ ట్రైన్లో. ఇక ఇవి వచ్చేసి ఎల్లోరా గుహలు. ఈ స్తంభం చూసారా ఎంత పొడవు ఉందో, సుమారు 15 నుంచి 17 అడుగులు ఉంటుంది. ఇది ఏకశిలా నిర్మాణం. అంటే ఏంటంటే ఒకే శిల నుంచి ఈ స్తంభాన్ని చెక్కారనమాట. అంటే ఒకే రాయి నుంచి నిర్మించబడింది. 15 నుంచి 17 అడుగుల శిల నుంచి దీన్ని స్తంభాన్ని చెక్కడం జరిగింది. ఇది 756 క్రీస్తు శకం లేదా 773 మధ్య కాలంలో నిర్మించిందిగా గుర్తిస్తున్నారు. అప్పట్లో కృష్ణరాజు అంటే మొదటి కృష్ణరాజు విజయానికి ప్రత్యేకంగా 2 స్తంభాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంట. అందులో ఒకటనమాట ఇది. మార్నింగ్ టు ఈవినింగ్ అంటే సన్ రైజ్ టైంలో 6:30 to 7 మధ్య ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. అంచెలంచెలుగా ప్రతి అచ్చు, అలంకరణ, సాంప్రదాయ హిందూ దేవతలు, మూలాంశాలు వీటి చాలా జాగ్రత్తగా అంటే ఫ్లాట్గా ఉంటాయి. వేరే ఏదన్నా మనం వాటిలో చూసినట్లయితే ఇక్కడ ఉబ్బెత్తుగా ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయన్నమాట. అంటే నిజంగా మనిషిలా ఉన్నట్టు చెక్కారనమాట. చాలా దేవాలయాలు అంటే ఫ్లాట్గా చెక్కడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎల్లోరా గుహలు చాలా 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 బాగుంటాయి. ఇలా మా వాళ్ళు మహారాష్ట్ర, ఔరంగాబాద్, నాసిక్ ఇలా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నిటినీ కూడా విజిట్ చేసి వచ్చారు. అటు డివోషనల్గా, ఇటు హిస్టారికల్గా అండ్ కళ్ళకి ఆనందాన్ని కలిగించేలా మినీ తాజ్మహల్ని కూడా విజిట్ చేసి మంచిగా ఫోజులు ఇచ్చి ఫొటోస్ తీయించుకున్నారు. ఇక మా అల్లుడు అయితే రోజుకో డ్రెస్ వేసుకుని ఆదరగొట్టేశాడు అనుకోండి. ఇలా మీరందరూ కూడా ఫ్యామిలీతో చక్కగా ఒక ట్రిప్ని ప్లాన్ చేసుకోండి.